తినడానికి సాంబార్ రైస్ లానే ఉంటుంది. కానీ 10 టైమ్స్ మోర్ ప్రోటీన్ అండ్ ఫైబర్ అలాంగ్ విత్ మైక్రోన్యూట్రియంట్స్. ఎలా చేసుకోవాలో చూద్దాం. వెజిటబుల్స్‌కి నేను అవైలబుల్‌గా ఉన్న ముల్లంగి మాత్రమే వాడుతున్నా. మీరు క్యారెట్, బెండకాయ ఏవి అవైలబుల్‌గా ఉంటే అవి వేసుకోండి. నేను నవ్వారి రైస్ వాడాను కాబట్టి 4 అవర్స్ ముందు నానబెట్టుకున్న. వైట్ రైస్‌కి 40 మినిట్స్ సరిపోతుంది. పప్పుల విషయానికొస్తే మన ట్రేడ్ మార్క్ లెగ్యూమ్స్ కాబోలి శనగలు, నల్ల శనగలు, బఠానీ, పెసలు అంటే గ్రీన్ గ్రామ్ కలిపి నానబెట్టుకుంటున్నా. కీప్ ఇన్ మైండ్, మీరు ఫస్ట్ టైం గనక లెగ్యూమ్స్ తింటే అన్ని ఒకటేసారి కలిపి తిరగండి. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఫైబర్ వల్ల బ్లోటింగ్ అనిపిస్తుంది. అండ్ ఖచ్చితంగా మినిమం 8 అవర్స్ నానబెట్టాల్సిందే. చలో రెసిపీ విషయానికి వస్తే కుక్కర్లో 1 గరిట ఆయిల్ పోసి హీట్ చేసి కట్ చేసిన పచ్చిమిర్చి అలాంగ్ విత్ ఆల్ ద వెజీస్ వేసి మంచిగా సాటే చేయండి. దీంట్లో పసుపు యాడ్ చేసి, నా దగ్గర జీలకర్ర పొడి ఉంది కాబట్టి వేసా, ఇట్స్ ఆప్షనల్. సాటే అయిన తర్వాత మన పప్పులన్నీ వేసి, ఏ గ్లాస్ అయితే మీరు వాటర్ తీసుకున్నారో దాంతో 6 గ్లాసెస్ వాటర్ పోసుకోండి. వైట్ రైస్ అయితే 4 గ్లాసెస్ సరిపోతుంది. ఇట్లా బాయిల్ వచ్చిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని నానబెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసేయండి. లిడ్ క్లోజ్ చేసి 10 మినిట్స్ హై ఫ్లేమ్లో 3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉంచి చెక్ చేసుకుంటే నాకైతే కంప్లీట్గా ఉడికిపోయింది, కానీ లైట్గా మాడింది. సో మిక్స్ చేసుకొని వేరే పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా. ఇప్పుడు ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని అలాంగ్ విత్ దిస్ చింతపండు పులుసు యాడ్ చేసుకున్నా అండ్ లైట్గా కారం యాడ్ చేసుకోండి. అండ్ ఈ స్టేజ్లో నాకు ఎందుకో ఇంకా వాటర్ పడితే బెటర్ అనిపించింది. సో హాట్ వాటర్ చేసుకొని అక్కడ గ్లాస్ కలుపుకున్నాను. సో బేసిక్గా ఎంత వాటర్ యాడ్ చేయాలి అన్న దాన్ని బట్టి చూస్తే మీకు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు యాడ్ చేసుకుంటూ ఉండండి. ఇంకా మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతున్న స్టేజ్లో మంచిగా బుడగలు పడుతున్నప్పుడు సాంబార్ మసాలా యాడ్ చేసుకోండి. దిస్ ఈస్ ద గేమ్ చేంజర్ యాక్చువల్లీ. నేను వేయాలా వద్దాలా అని ఆలోచించుకుంటూ వేసాక టేస్ట్ అయితే క్రేజీ వచ్చింది. ఇంకా ఫైనల్గా మూత ఓపెన్ చేసి కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసి తడకా పెట్టుకోండి. లేదు ఆయిల్ ఎందుకు అనుకుంటే హ్యాపీగా స్కిప్ చేసేయండి. దిస్ ఈస్ ద రెసిపీ, యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. ట్రై చేసేలా ఉందో కామెంట్స్లో చెప్పండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుస్తా. జై హింద్.